హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ సుష్మిత. ఈరోజు పరమాన్నం ఎలా వండాలో చూడండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకోండి, గ్యాస్ మీద ఆన్ చేసుకుని అందులో పాలు వేసుకోండి సరిపడేంత. మీరు ఎక్కువ వండుకునేలా ఉంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ వండుకునేలా ఉంటే తక్కువ వేసుకోవాలి పాలు అనేది. మీరు కావాలంటే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు పాలలో. మనం పక్కనే బియ్యము అనేవి కూడా నానబెట్టుకోవాలి. అవి కొంచెం నానితే ఉడకడానికి కొంచెం మనకి త్వరగా ఉడికిపోతాయి. ఇలా అవి రెండు సెపరేట్ బౌల్స్లో నానబెట్టుకోండి. పాలు అనేవి పొంగొస్తున్నప్పుడు మనం ఆ రెండింటిని పాలల్లో వేసేయాలి. సగ్గుబియ్యాన్ని వేయాలి. మీరు తీసుకున్నవి పెద్ద సగ్గుబియ్యం అయితే బియ్యం వేసిన తర్వాత సగ్గుబియ్యం వెంటనే వేసేయాలి. అదే మీరు కనుక చిన్నగా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నారనుకోండి, అప్పుడు బియ్యం అనేవి కొంచెం ఉడికాక అప్పుడు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఎందుకంటే రెండు ఒకేసారి వేసేస్తే చిన్న సగ్గుబియ్యం అనేవి మెత్తగా పేస్ట్లా అయిపోతాయండి. సో చిన్న సగ్గుబియ్యం అయితే కొంచెం లేట్గా వేసుకోవాలి. పెద్ద సగ్గుబియ్యం అయితే అన్నంతో పాటు వేసేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని మనము ఆ రెండింటిని కొంచెం ఫ్రీక్వెంట్గా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. సగ్గుబియ్యం అనేవి ఉడికాయో లేదా మనకి ఈజీగా తెలిసిపోతుంది. స్టార్టింగ్లో చాలా వైట్గా ఉన్నాయి కదా, ఎండింగ్ అయితే అవి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. ఇలా పొంగొస్తున్నప్పుడల్లా కలుపుకుంటూ ఉండండి. మరీ పెద్దది పెట్టుకోకండి గ్యాస్, ఎందుకంటే పరమాన్నంలో అన్నం ఈజీగా అడుగంటుతుంది. కాబట్టి మనం చిన్నది పెట్టుకొని వండుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇలా బబుల్స్ వస్తున్నట్టయితే మన పరమాన్నం ఉడుకుతుందని అర్థం. ఇది మనం మొత్తం ఉడికిపోయాక ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలి. దానికి ఒక 2 ఇలాచీ తీసుకొని లోపడున్నవి చితక్కొట్టుకొని పౌడర్గా చేసుకోవాలి. చూడండి, ఉడుకుతుంది పరమాన్నం. చూసారా, ఇప్పటికి 80% అనేది ఉడికింది. మ్యాక్సిమం సగ్గుబియ్యం కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాయి. మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను. చూస్తున్నారా? అలా కలుపుకుంటూ ఉండండి. కలుపుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. బబుల్స్ వస్తున్నాయి. బబుల్స్ ఎక్కువగా వస్తుంటే అవి ఉడుకుతున్నట్టు అర్థం. మ్యాక్సిమం అయిపోతుంటే బబుల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. చూడండి, మ్యాక్సిమం ఉడికిపోయింది. ఇంకొక 5 minutes అలా ఉడికితే అప్పుడు మనం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి మనం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసాము. అది యాడ్ చేశాక మిక్స్ చేసేసుకోండి. అది మిక్స్ చేసుకున్నాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక బెల్లం అనేది మనం పరమాన్నంలో యాడ్ చేయాలి. ముందు యాడ్ చేస్తే పాలు ఇరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసుకోవడం మంచిది. అది యాడ్ చేశాక మనం మిక్స్ చేసుకుంటే అది కలిసిపోతుంది. ఎక్కువ పెద్ద ముక్కలు కాకుండా చిన్న చిన్నగా కోరుకుని వేసుకోవడం మంచిది. అలా అయితేనే త్వరగా మిక్స్ అవుతుంది. మళ్ళీ వేడి చల్లారితే అంత ఈజీగా బెల్లం మిక్స్ అవ్వదు మళ్ళీ. అందుకని చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుంటే మిక్స్ అయిపోతుంది. చూసారా, కరిగిపోయింది బెల్లం మ్యాక్సిమం. ఇప్పుడు దాన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుని తినడానికి సిద్ధంగా అయిపోయింది. నేను చెప్పిన విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్లో. Thank you for watching the video.